నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు గోదావరి వంట. ఈరోజు నేను కొంచెం హెల్దీగా అరికెలతో ఉసిరికాయ వేసి పులిహోర చేయబోతున్నానండి. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి అరికెలతో ఉసిరికాయ పులిహోర. కొంచెం చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుందండి. మీరు ఇదే పులిహోర అరికెలతో మామిడికాయతో చేసుకోవచ్చు, నిమ్మకాయతో చేసుకోవచ్చు, చింతపండుతో చేసుకోవచ్చు, పచ్చి చింతకాయతో కూడా చేసుకోవచ్చు. మిల్లెట్స్ తినేవాళ్ళు మీ డైట్లో ఈ రెసిపీని కూడా యాడ్ చేసేసుకోండి. ఈ రెసిపీ మీకు ఎంతో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే